హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 56. శంకర్ గారికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక ప్రణవి అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్ళిపోయింది. శంకర్ గారికి, నిత్యకి పెద్ద పరిచయం లేకపోయినా ఒకరికి ఒకరు గుర్తే. శంకర్ గారు నిత్యని ఏమి అడగాలో తెలియక చూసి చిన్నగా నవ్వి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతే నిత్య బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసింది. ఇలా వాడికి అన్ని బంధాల నుండి దూరం చేయాలని ఫిక్స్ అయ్యావన్నమాట అయితే అంది నిత్య డ్రైవింగ్ చేస్తూనే. నా కారణాలు నాకున్నాయి నిత్య నేనిలా చేయడానికి. నువ్వెన్నిసార్లు నన్ను అడిగినా, తిట్టినా, కొట్టినా, ఆఖరికి చంపినా కూడా నేను ఏమీ చెప్పలేను. చెప్పేదాన్నయితే వీడు కడుపులో పడ్డ రోజే సూర్యకి అన్ని విషయాలు చెప్పేదాన్ని. అయినా చెప్పలేదనంటే అది నేను చెప్పలేని విషయం అనుకోవే అంది ప్రణవి. అంటే నీ ప్రాబ్లమ్ అన్నయ్యకి చెప్తే సాల్వ్ చేయలేడు అనా? లేకపోతే ఆ అన్నయ్య మీద నమ్మకం లేదా నీకు? ఇది నమ్మకం గురించి లేదా దేని గురించో కాదే అని తన మనసులో కొన్ని నిండు ప్రాణాల గురించి అని అనుకుంది. ప్రణవి సైలెంట్ అయ్యేసరికి నిత్య కూడా ఇక సైలెంట్‌గా ఇంటి ముందు కారాపాక ప్రణవి బాబుని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్ళింది. వాడికి వ్యాక్సిన్ వల్ల ఫీవర్ రావడంతో ఆ రోజంతా సరళ ఆంటీకి, ప్రణవికి, నిత్యకి కంటి మీద కునుకు ఉండదు. వాడు ఏడుపుకి పాపం వాడికి ఇంజెక్షన్ వేసిన దగ్గర ఐస్ ప్యాక్ పెడుతూ వాడిని ఊరుకోపెట్టడమే పని అయిపోయింది ఆ రోజంతా వాళ్ళది. మరుసటి రోజు శంకర్ గారు హైదరాబాద్‌లో పని పూర్తి చేసుకొని ఊరికి బయలుదేరారు. శంకర్ గారు ఇంటికి చేరుకునేసరికి సూర్య ఇంట్లోనే ఉన్నాడు. ఆయన ఇంటికి రావడంతోనే సులోచన గారు ఆయనకు ఎదురు వెళ్లి మంచినీళ్లు ఇచ్చి, "స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను" అన్నారు. "నీ కొడుకు ఇంట్లో ఉన్నాడా?" అని అడిగారు ఆయన కాస్త గంభీరంగా. ఎప్పుడూ లేనిది శంకర్ గారు కాస్త కోపంగా అనిపించేసరికి, "సూర్య ఇంట్లోనే ఉన్నాడండి. ఏమైంది?" అని అడిగారు సులోచన గారు కాస్త భయంగా. "ముందు నీ కొడుకుని ఒకసారి ఇటు రమ్మని పిలువు" అని శంకర్ గారు అనేసరికి సులోచన గారు వెళ్లి సూర్యని పిలుచుకొని వస్తారు. శంకర్ గారి గొంతు విని చంద్రిక కూడా తన రూమ్ నుండి బయటికి వస్తుంది అప్పుడే. శంకర్ గారి ముందుకు వచ్చి నిలబడి, "నాన్న పిలిచారట" అని అడిగాడు సూర్య. "ప్రణవి ఇప్పుడు ఎక్కడుంది సూర్య" అని అడిగారు ఆయన. "ఎందుకు నాన్న" అన్నాడు సూర్య. "చెప్పు ఎక్కడ ఉంది?" "హైదరాబాద్‌లో." "తన దగ్గర ఉన్న బాబెవరు సూర్య" అని అడిగారు శంకర్ గారు. తండ్రి భార్యని, కొడుకుని చూశాడు అని అర్థమైపోయింది సూర్యకి. "చెప్పు సూర్య, ప్రణవి దగ్గర ఉన్న బాబు ఎవరు?" అని ఆయన గొంతు రెట్టించి అడిగారు. అయినా కూడా సూర్య సైలెంట్‌గా ఉండడంతో ఆయన కోపం తారాస్థాయికి చేరుకొని సూర్య చెంప మీద గట్టిగా కొట్టారు. కొడుకు పుట్టినప్పటి నుండి మొదటిసారి కొడుకు మీద చేయి చేసుకోవడం ఆయన. అది చూసిన సులోచన గారు, "ఏంటండి మీరు చేస్తున్న పని?" అని ఆయనకి ఎదురుగా వెళ్లారు ఏడుస్తూ. కానీ, "అమ్మా నువ్వాగు" అన్నాడు సూర్య. "చెప్పు సూర్య, నిన్నే అడిగేది. ఆ బాబు ఎవరు?" అని శంకర్ గారు మరోసారి అడిగేసరికి, "మీ మనవడు నాన్న" అన్నాడు సూర్య. బాబుని చూసినప్పుడే ఆ విషయం ఆయనకి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు సూర్య చెప్పడంతో ఆనందమో, బాధో, దుఃఖమో ఏదో తెలియదు కానీ ఆయన నిస్సత్తువగా సోఫాలో కూలబడి, "నా మనవడా?" అని అడిగారు మరోసారి కళ్ళల్లో నీళ్లతో. ఆయనని అలా చూసిన సూర్య కంగారుపడి ఆయన ముందు మోకాళ్ళ మీద కూర్చొని, "అవును మీ మనవడే" అన్నాడు సూర్య. "నా మనవడు నా ఇంట్లో ఉండకుండా, నీ దగ్గర ఉండకుండా అలా ఎలా బయట ఉంటున్నాడురా? ఇలా ఎలా చేశావు సూర్య నువ్వసలు? నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయింది కదా ప్రణవి. మరి ఇదేంటి సూర్య? ఏం చేస్తున్నావు సూర్య అసలు నువ్వు మాకు చెప్పకుండా? నీ జీవితంలో డెసిషన్స్ అన్నీ నువ్వే తీసుకుంటున్నావా? నీకు తల్లిదండ్రిగా మేము ఉన్నామనుకుంటున్నావా లేదా?" అని అడిగారు శంకర్ గారు. "నేను కూడా చెప్దామనే అనుకున్నాను నాన్న. కానీ ఈ మధ్యలోనే ఏవేవో జరిగిపోయాయి. మీకు చెప్పకుండా దాచాలని అనుకోలేదు నాన్న" అన్నాడు సూర్య. "సూర్య, అంటే మీ ఇద్దరి మధ్య గొడవలు సమసిపోయాయా? ఇప్పుడు ప్రణవి నీ దగ్గర ఉంటుందా? లేక వేరే ఉంటుందా? అసలేం జరిగింది సూర్య?" అని అడిగారు శంకర్ గారు. అప్పుడే చంద్రిక ఏడుస్తూ సూర్యకి, శంకర్ గారికి మధ్యలో వచ్చి నిలబడి, "వదిన అన్నయ్యకి దూరంగా వెళ్ళడానికి కారణం నేనే నాన్న" అంది గట్టిగా ఏడుస్తూ.
ఆ మాటకి సూర్యకి ఎక్కడ లేని షాక్ తగిలితే శంకర్ గారు, సులోచన గారు కొయ్యబారిపోతారు. ప్రణవి సూర్యకి దూరంగా వెళ్ళడానికి కారణం నువ్వేంటి చంద్రిక అని. అవును నాన్న. వదిన అన్నయ్యకి దూరం కావడానికి కారణం నేనే. నన్ను క్షమించన్నయ్య. వదినకి నిన్ను దూరం చేసింది నేనే అని సూర్య కాళ్ళ మీద పడుతుంది చంద్రిక. ప్రణవి అతడికి దూరంగా ఉండడానికి కారణం చెల్లి అని తెలియడంతోనే సూర్య షాక్‌కి గురయ్యాడు. అసలతడికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. చెల్లి కన్నీళ్లు తన పాదాలపై పడుతుంటే చంద్రికని పైకి లేపి, "అసలేం మాట్లాడుతున్నావు చందు? ప్రణవి నాకు దూరంగా ఉండడానికి కారణం నువ్వెలా అవుతావురా?" అని అడిగాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.